సర్కార్ దవాఖానాలపై ప్రజలకు నమ్మకం పెరిగిందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. తన మనవడికి మెదక్ పట్టణంలో మాతా శిశు సంరక్షణ కేంద్రంలో టీకా ఇప్పించామన్నారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రులు సమస్యలకు నిలయంగా ఉండేవన్నారు. దాంతో ప్రజలు ఆసుపత్రులకు వచ్చేందుకు జంకేవారని గుర్తు చేశారు. కాగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రత్యేక దృష్టి పెట్టారని, అందువల్లనే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారి సంఖ్య పెరిగిందని ఆమె తెలిపారు. మరి దీన్ని ముఖ్యంగా ఎవరైతే నిరాశ్రయులు, ఇల్లు లేకుండా పేదవారు, పొట్టగడవని పరిస్థితిలో ఉంటారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఆశ్రయం కల్పించి వారికి భోజన వసతి కల్పించాలనేది ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఎవరైతే ఆశ్రయం లేకుండా ఉన్నారో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లలో చాలా మంది కూడా ఇల్లు ఇవ్వడం జరిగింది. కొంతమంది డబుల్ బెడ్రూమ్ లో ఉండలేని పరిస్థితిలో ఒంటరిగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మరి సెక్యూరిటీ పరంగా కానీ మిగతా పరంగా కానీ ఏం చేసుకోలేని పరిస్థితుల్లో పేదవారు, అన్సౌండ్ పర్సన్స్ అంటే రిటార్డెడ్ పర్సన్స్ అట్లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టి మరి వాళ్ళకు కూడా ఆశ్రయం కల్పించాలనేదే మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా మరి ఇక